డ్రెస్సును చూడకుండా నన్నే చూస్తున్నారేంటి? ఆ, ఆ, నేను నేను చుడిదార్ వేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇందులో నా ఇష్టమే ఉంది. మీకు నచ్చింది తీసుకోండి. అంటే చుడిదార్ అంటే మీరు ఎప్పుడు చుడీదార్స్లోనే ఉంటారు కదా. వేసుకుంటాను. మరైతే ఏదో ఒకటి ట్రై చేయండి. ఆరెంజ్ అదివ్వండి. ఇది మీకు బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ట్రయల్ రూమ్ అక్కడ సార్. అక్కడ. నువ్వా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు షాపింగ్కి వచ్చారు, నేను ప్లానింగ్తో వచ్చాను. ప్లానింగా? ప్లానింగ్ ఏంటి? కాసేపట్లో నీకే తెలుస్తుంది. ఇక్కడ ఏదైనా గొడవ చేయాలనుకుంటున్నావా? ఏదో చేయబోతున్నాను బాగి. ఎందుకంత తొందర? అవును, కట్టుకున్న భర్త ముందే పరాయిదాన్లాగా భలే నటిస్తున్నావు. నువ్వే భాగ్యవని తెలిస్తే మీ ఆయనకి గర్తం గుర్తొచ్చి మెదడుపోటు వస్తుందనా? అదే బ్రెయిన్ స్ట్రోక్. రణ్వీర్, మీ పిల్లలు నీకంటే పెద్ద ఆర్టిస్టులు. నీకంటే బాగా నటిస్తూ వాళ్ళ డాడీని గాజు బొమ్మలా చూసుకుంటున్నారు. కానీ గాజు బొమ్మ అమరేంద్ర కాదు, నువ్వు. కాసేపట్లో నీ జీవితం గాలి బుడగల పేలిపోతుంది. అమరేంద్ర నిన్ను అసహించుకుని ఈ మాల్ నుంచి గెంటేయబోతున్నాడు. ఈ రోజుతో నీకు అమర్కు కనెక్షన్ కట్ అవ్వబోతోంది. ఏం చేయబోతున్నావు? చెప్పాను కదా, నీ బతుకుని బజారును పడేయబోతున్నాను అని. నేను ఏదైనా చెప్పే చేస్తాను బాగి. ఆ మనోహరిలాగా చాటుమాటుగా వెన్నుపోట్లు పడవను. నువ్వేం చేసినా అంజు నీకు దక్కదు. తన్ని కూతురు కాదు. అది నా కూతురు కాదని నాకు ఎప్పుడో తెలుసు. కానీ నాకు నా ఆస్తి కావాలి. ఆస్తి కావాలంటే అంజు కావాలి. నీ కూతురు గురించి నీ భార్యని అడుగు. నా భార్య, ఐ మీన్ నా మాజీ భార్య అంజును చూపించి తీసుకెళ్లమంది. నా భార్యే, ఐ మీన్ నా మాజీ భార్యే అంజును చూపించి తీసుకెళ్లమంది. నీకు నీ మాజీ భార్యకు త్వరలోనే మూడింది. ఆయన గతం గుర్తొచ్చి మీ చరిత్ర సమాప్తమవుతుంది. తెలుసు. అమరేంద్రకి గతం గుర్తొచ్చిన మరుక్షణం బతుకుండగానే మనోహరిని నన్ను గొయ్యి తీసి పాతి పెడతాడని నాకు బాగా తెలుసు. అందుకే మాకా ప్రమాదం జరక్కముందే నీకు గోతులు తవ్వుతున్నా. నిన్ను బతికున్న శవాన్ని చేయబోతున్నా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను కట్టిన తాళి లేకుండా ఎక్కడికి పోతుంది? బాగి, మర్యాదగా తాళి చూపించవే. చూపించు. ఎవరిని పట్టుకుని ఏమంటున్నావురా? నా ఇంట్లో వర్క్ చేసే అమ్మాయిపై నిందలు వేస్తున్నావా? ఫోటోలు మార్ఫింగ్ చేసి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటావా? ఎవరు అనుకో, నీ వెనక ఎవరున్నారు? నిన్నెవరు పంపించారు? చెప్పరా, చెప్పు. వాడు నా పేరు చెప్తాడేమో. ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడం బెటర్. చెప్పరా, చెప్పు. సార్ 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 ఒక్క నిమిషం సార్. వీడు ఇలా చెప్పడు సార్. పోలీసులకు అప్పగిస్తే వాళ్లే నిజం చెప్పిస్తారు. బాయ్స్, రాజేష్, మహేష్, కమ్. వీడిని స్టేషన్కి తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పండి.
సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ సార్. సారీ మేడం. ప్లీజ్ కంటిన్యూ యువర్ షాపింగ్. అమ్మా మీరు వెళ్ళండి, అందరూ వెళ్ళండి అమ్మా, మీ పని చూసుకోండి. డాడీ మా బట్టలు చూద్దురు గాని రండి డాడీ. థ్యాంక్ యూ సో మచ్ మేనేజర్ గారు. నాకు థ్యాంక్స్ ఎందుకు మేడం? మేడం తాళి లోపలేసుకోండి మేడం. మీరెవరో మా మేనేజర్ గారు చెప్పారు మేడం. ఈ తాళి గురించి నేనెవరికి చెప్పను మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. భలేవారు మేడం. సార్ గతం మర్చిపోయారని నాకు ముందే చెప్పడం మంచిదైంది. అందుకే నేను మా స్టాఫ్ని అలర్ట్ చేశాను. మీకు ఏ ప్రాబ్లం రానివ్వనని మీతో చెప్పాను కదా మేడం. అందుకే అండి మీకు చాలా థ్యాంక్స్. మీరు మేనేజ్ చేయకపోతే నాకు ఈరోజు చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. ఇట్స్ ఓకే మేడం.